ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. డీజిల్ కొరత కారణంగా మరికొన్ని చోట్ల బంకులను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. పెట్రోలియం ట్రేడర్స్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చించింది. దీంతో ప్రస్తుతం డిమాండ్‌కు అదనంగా 10% ఇంధనం సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించినట్లు పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. త్వరలోనే అన్ని బంకుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని వెల్లడించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఏపీ వ్యాప్తంగా శుక్రవారం, శనివారం రోజున పలు చోట్ల డీజిల్ కొరత తలెత్తింది. దీంతో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డీజిల్ సరఫరాను తగ్గించడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. క్రెడిట్ సౌకర్యం రద్దు చేయడమే ఈ ఇబ్బందులకు కారణమని తెలుస్తుంది. ఫలితంగా డీజిల్ సరఫరా తగ్గించడంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో డీజిల్ కొరత నెలకొంది. స్టాకు ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. డీజిల్ కొరత ప్రభావం గోదావరి జిల్లాలపై ఎక్కువగా పడుతుంది. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పనిచేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లభించకపోవడంతో రొయ్యలు, చేపలు సాగు చేపట్టే ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. మరోవైపు ఏపీలో డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ చమురు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అదనంగా 10% ఇంధనం సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా పెరగనున్న నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని స్పష్టం చేసింది. స్టాక్ లేదని ప్రజలు కంగారు పడవలసిన అవసరం లేదని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంధనం పంపిణీలో ఒకవేళ ఏమైనా సమస్యలు తలెత్తినా, సరఫరా ఆగిపోయినా డీలర్లు వెంటనే స్పందించాలని సూచించారు. 1967 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చని తెలిపారు. అన్ని బంకుల్లో త్వరలోనే ఇంధన కొరత లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని వెల్లడించారు.